హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖ 39వ వార్డు పరిధిలో లక్ష్మీ టాకీస్ వద్ద జనసేన నేత ఇళ్లరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. హనుమాన్ జయంతి పర్వదినం ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. భక్తి సేవా భావంతో నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్నదానం దాదాపు 2000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కళా హాస్పిటల్ డాక్టర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రామభక్త హనుమాన్ జై, రామభక్త హనుమాన్ జై. 39వ వార్డు లక్ష్మీనగర్ లక్ష్మీ టాకీస్ జంక్షన్లో మా ఇల్లా రాజు గారి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇదే టయానికి ఇక్కడ వేలాది మందికి అన్న సందర్భం జరుగుతూ ఉంది. సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి మా సోదరుడు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో ఈ గుడికి సంబంధించి ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడే కోరడం జరిగింది. ఈ గుడికి ఏం కావాలన్నా కూడా చేస్తారని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది ప్రజలు హిందువుల మనోభావాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చే బాధ్యత మాది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమైతే అడిగారో చేసి పెడతాను తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి కూటమి నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కరెక్ట్. ఈ అన్నదానంతో 25 సంవత్సరాల నుంచి అన్నదానాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అలాగే మాకు ముఖ్యుడు మా అన్నయ్య వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కోరుకోవడం ఆలయ సందర్భంగా ఆయన నెరవేరుస్తానని హామీ ఇచ్చారు కనుక భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పవలసిందిగా కోరుతున్నాం.